హలో గాయ్స్, టుడే మనము ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. మీ అందరికీ ఫేస్బుక్ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదండి. అందుకని మీకు ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పట్లేదు. కానీ మీకు ఎలా క్రియేట్ చేయాలి, facebook.comలోకి వెళ్ళి క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేసి మీ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు అవన్నిటిని ఎంటర్ చేసి సైన్అప్ చేయండి. రైట్. తర్వాత మీ ఈమెయిల్కి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి మీకు ఈమెయిల్ కార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై అయిన వెంటనే మీకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. రెడీ అయిన తర్వాత మీరు ప్రొఫైల్కి మీ ఫోటో ఒక కవర్ ఫోటోని డిజైన్ చేసుకొని దానికి యాడ్ చేయండి. అండ్ ఆల్సో బయో అనేది అప్డేట్ చేసుకోండి. ఓకే, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకే, అవన్నీ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, మనం ఫస్ట్ మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉండాలి. మనకి ఫేస్బుక్ అకౌంట్ ఉన్న తర్వాత మనము పేజీని క్రియేట్ చేయాలి. రైట్. ఫస్ట్ మనం facebook.comకి వెళ్దాం. రైట్. ఇలా మనము facebook.com క్లిక్ చేయడంతోనే మన ఫేస్బుక్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఇలాగా హోమ్ పేజీ కనిపిస్తుంది అన్నమాట. దెన్ నెక్స్ట్ మనము ఇక్కడ పేజ్ని క్రియేట్ చేయాలి. ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి మనము బిజినెస్ని చేయాలి అంటే ఖచ్చితంగా మనకి పేజ్ అనేది ఉండాలి. పేజీ లేకుండా మీరు యాడ్స్ వేయలేరు. ఓకే, ఫస్ట్ మనం బిజినెస్ మొత్తాన్ని సెటప్ చేద్దాం. ఫేస్బుక్లో ఫస్ట్ 9 డాట్స్ మీద క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేజ్ అని ఉంది కదా, ఈ పేజ్ మీద క్లిక్ చేయండి. మీరు అందరూ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఉందో పేజీకి ఒక నేమ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎస్, రైట్. మీరు ఇక్కడ ఫేస్బుక్కి ఒక నేమ్ ఇవ్వండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అడుగుతున్నారు. కేటగిరీకి వచ్చేసి మీరు ఏ కేటగిరీ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ అంటే మీరు రియల్ ఎస్టేటర్ అయితే రియల్ ఎస్టేట్ గురించి ఇవ్వండి. ఓకే, మీకు మీ ఎడ్యుకేషన్కి సంబంధించింది అయితే ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీ బిజినెస్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో అంటే రియల్ ఎస్టేట్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, ఈ కామర్స్ కానీ ఏదైతే ఉంటుందో డిజిటల్ మార్కెటింగ్ ఇలా సెలెక్ట్ చేయండి ఇక్కడ మీరు. రైట్. మీరు సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ అని ఇస్తున్నాను. ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అని ఇస్తున్నా. రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్స్ గ్రీన్ కలరే ఉండాలన్నమాట. ఇక్కడ మీ బయో ఏదైనా ఇవ్వచ్చు. ఏదో ఒక ఇవ్వండి, ర్యాండమ్గా ఏదో ఇచ్చాను. దెన్ మీరు క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ పేజ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు కాంటాక్ట్ కోసము మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చేయండి. ఏ వెబ్సైట్ ఉన్నా ఆ వెబ్సైట్ ఇక్కడ వచ్చేసి ఇచ్చేసేయండి. మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ఏదైతే మీ ఈమెయిల్ ఉందో మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. దెన్ మీరున్న లొకేషన్, మీ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి, మీ ఇంట్రో దగ్గర మొత్తం మీరు ఏదైతే ఇస్తున్నారో
అవన్నీ ఇక్కడ మీ మీ వెబ్సైటు, మీరు ఇచ్చే ఈమెయిల్, మీరున్న సిటీ గురించి కూడా ఇక్కడ ఇచ్చేయండి. హైదరాబాద్. తర్వాత పోస్ట్ కోడ్ ఇవ్వాలి అంటే ఇచ్చేసేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ టైంలో మీ మీ బిజినెస్ అనేది ఓపెన్లో ఉంటుంది, ఆ అవర్స్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు సెలెక్ట్ చేయండి. దెన్ నెక్స్ట్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక ప్రొఫైల్ పిక్చర్ని మీరు యాడ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి కవర్ ఫోటో ఇచ్చేసాం కదా. యాడ్ టు యాక్షన్ బటన్, మీ బటన్ ఏవే ఇవ్వాలనుకుంటున్నారో మీరు బుక్ నౌ, సైన్ అప్, ఏ బటన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బటన్ ఇక్కడ ఇచ్చేయండి. లర్న్ మోర్, వాచ్ నౌ. నెక్స్ట్ మనము వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. మన వెబ్సైట్ ఏదైతే ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి. సేవ్ చేయండి. దెన్ ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి అందరూ. నెక్స్ట్ మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి అని అంటే వాట్సాప్ నెంబరు, మీ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీకు కోడ్ వస్తుంది, అక్కడ కోడ్ని ఇచ్చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇన్విటేషన్ అనేది క్లిక్ చేయడంతోనే ఎవరైతే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటారో ఆ ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్ పంపించేయచ్చు. మీరు ఇప్పుడే కాకపోయినా తర్వాత అయినా చేయొచ్చు. దీని గురించి ఇంట్రో కూడా ఇచ్చేసేయండి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు డన్ అని క్లిక్ చేయండి. రైట్, మీ పేజ్ అనేది రెడీ అయిపోయింది. రైట్, ఇక్కడ చూడండి, మీరు ఏదో ఒక కవర్ అప్లోడ్ ఫోటోలోకి వెళ్ళండి. మీ దగ్గర ఏదైనా ఉంటే డైరెక్ట్గా అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో మీ లోగో, దాన్ని మీరు ఇక్కడ ఇచ్చేయచ్చండి. చూడండి, ఇక్కడ బయో అనేది మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన బయో మొత్తం ఇక్కడే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అప్లోడ్స్ చేసుకోవచ్చు. మీరు ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ అండ్ మీ వాట్సాప్ అకౌంట్, ఈ రెండు ఉన్నాయి కదండి, లింక్ చేయాలి అంటే లింక్డ్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఈ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేయొచ్చా అని అడుగుతారు. దెన్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కనెక్ట్ చేయండి. మీరు ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి నేను కనెక్ట్ చేయట్లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ వాట్సాప్ నెంబర్కి మెసేజెస్ వస్తాయి, ఓటీపీ వస్తుంది. సో మీరు ఈ వాట్సాప్ నెంబర్ ఇస్తేనే మీకు బిజినెస్ జరిగేటప్పుడు, బిజినెస్లోని యాడ్స్ వేసినప్పుడు మీకు ప్రాపర్గా రన్ అవుతుందన్నమాట. సో దట్ మీరు ఇక్కడ ఇవ్వండి, మీకు కోడ్ వస్తుంది వాట్సాప్ నుంచి. దెన్ నెక్స్ట్ ఇది యాడ్ అయిపోతుంది మీ వాట్సాప్ నెంబర్ కూడా. ఓకే, మీరు ఇక్కడ డిజైన్, ఇక్కడ ఏదైతే ఉందో మీ లోగోకి ఈ డిజైన్ చేయాలి అని అంటే క్యాన్వాలోకి వెళ్ళండి. మీరు క్యాన్వాలోకి వెళ్ళి ఫేస్బుక్ కవర్ ఫోటో అని క్లిక్ చేయండి. ఫేస్బుక్ కవర్ ఫోటో అని క్లిక్ చేయడంతోనే మీకు ఇక్కడ మొత్తము ఇలా ఏదైతే ఉందో మీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేసుకోవడానికి అక్కడ ఉంటుంది. మీరు దాన్ని డిజైన్ చేయండి. డిజైన్ చేసేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోండి యాడ్ చేసి. రైట్, నెక్స్ట్ మనము బిజినెస్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, మెటా బిజినెస్ స్వీట్ని ఎలాగా
యాడ్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి ఇవన్నీ గురించి కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇలా సింపుల్గా మీరు నేర్చుకోగలుగుతారు. మీ వ్యక్తిగత ఫేస్బుక్ ప్రొఫైల్ సెట్ చేసి మీ బిజినెస్ లేదా బ్రాండ్ కోసం ఒక ప్రొఫెషనల్ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్యుటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.